నిర్మమో నిరహంకార, నిరహంకారుడిగా నిర్మమ నాది నేను అనేటువంటి భావాల్ని లేవనివ్వకుండా వస్తూ ఉంటే నిగ్రహించుకోవాలి. ముఖ్యమైన మాట త్యక్త బంధు నిరాకుల. బంధువుల గురించి ఇక్కడ ఆలోచించకూడదు. అందుకే అది ఇక్కడ పట్టుకుని వెళ్ళి ఎలాగూ ఉన్నాం కాశీలోని, ఇక్కడ నేను కాశీలో చూస్తున్నాను, కావాలంటే నువ్వు చూడు, కావాలంటే ఫోటో పెట్టి చూపిస్తున్నాను అని వాట్సాప్లో స్కైపుల్లో ఒక్కొక్కడు చూపిస్తూ తిరుగుతుంటారే, వాళ్ళకి కాశీవాసం ఎందుకంటే అక్కడే వాళ్ళు గౌరవించగా కాశీ ఎందుకు. అందుకే ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు ఏంటంటే త్యక్త బంధు నిరాకుల. ఎందుకంటే కాశీ ఏది ఇస్తుందో దానికి నువ్వు అనుకుని ఒక్కడు రాడు తెలుసుకో. నరకాలకి పుణ్యాలకి వీళ్ళ వాళ్ళు మోసుకుని వెళ్తుంటావు, మళ్ళీ వాటి వల్ల వీళ్ళతోనే తిరుగుతుంటావు. కాశీ మళ్ళీ వెనక్కి రానిది కదా, ముక్తినిస్తుందిగా. కనుక ఒంటరిగా చేసే ప్రయాణానికి ఒంటరితనం అలవాటు చేసుకో, ఏకాంతం అలవాటు చేసుకో. నువ్వు మాత్రమే మిగిలే స్థితినిచ్చే కాశీ. మిగిలిన పుణ్యపాపాల నువ్వు అనుభవించినా మళ్ళీ ఎవరి వల్ల ఎవరితో తీవ్రంగానే మళ్ళీ పుట్టి వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకుంటున్నావు. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు. అందుకే ఏదో కర్మ కొద్దీ బంధుత్వాలు ఏర్పడతాయి కానీ వాటితో రాగము కూడదు, ద్వేషము కూడదు తెలుసుకోండి. అందుకేనండి నాకు ఈ బంధువులు అంటే మహాకోపం ఉంది ఆవిడ వినగానే. కోపగించుకోమన్నామా అది మరో పాపం తెలుసుకోండి. రెండూ కూడదు. త్యక్త బంధు నిరాకుల సర్వదా ధూపదీపాజ్యై మల్లింగార్చన తత్పర. ఏం కష్టం అండి ఇందులో, ఏది చేయడం కష్టం చెప్పండి, ఇష్టం ఉంటే చాలు. వీతరాగో, మాటి మాటికి వైరాగ్యం వైరాగ్యం ఎందుకు చెప్తున్నాడు, ఒకసారి చెప్పాడు కదా అంటే ఒకసారి చెప్తే ఎక్కదని ఆయనకు తెలుసు. అంటే వీతరాగో గత స్నేహ, స్నేహం అంటే జిడ్డు, ఎవరితో జిడ్డు పెట్టుకోకు. నాకేమీ లేదండి వాడు బాగుంటే చాలు అంతే, జిడ్డే. అది గత స్నేహ. పుత్ర స్నేహాదివర్జిత, ఇది గట్టి మాట చెప్పాడు. ఎందుకంటే అన్నిటికంటే పెద్దది పుత్ర స్నేహాలు, అవి కూడా విడిచిపెట్టను, అవి కూడా విడిచిపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కొందరు వెళతారు బాగా తట్టుకోలేని టైంలో మా కొడుకు దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నాడో మా కొడుకు ఉన్నంతసేపు అది చాలు. అక్కడ అవి కూడా కూడదు. పుత్ర స్నేహాదివర్జిత, ఈ మాట కూడా 2-3 పర్యాయాలు చెప్తారండి. మరి అక్కడ ఏం చేయాలి, ఇంతవరకు చెప్పారు కదా, ఇంకా మరికొన్ని. వేదాంత శ్రవణాసక్త, కాశీలో వేదాంత శ్రవణం చేస్తే తొందరగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎందుకంటే గాలిలో వేదాంతం ఉంది, అక్కడ వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మమే కాశీ. ఆ గంగా జలంలో వేదాంత రహస్యం. అందుకే వేదాంత శ్రవణాసక్తో వేదాధ్యయన తత్పర కాలభైరవ పూజాయాం నియత ప్రతివాసరం, ప్రతిరోజు కాలభైరవుని అర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన సుమ. ఇవి లేకుండా ఇతోన్యే మనుజ కాశ్యాంతి ఇష్టంతోపి, ఇవి చెయ్యకుండా కాశీలో ఉంటే నరాధమాహ, వాళ్ళ నరాధములు అంటారు సుమా. కాశీవాస సముత్పన్న ధర్మభాగేన సర్వదా, కాశీవాస ఇలా కాశీవాసం చేస్తే వచ్చేటువంటి ధర్మము దగ్గర లోకంలో ఏ ధర్మం కూడా నిలవదు. తదన్యీ మరుజై కాశ్యాన్న స్థాతవ్యం కదాచన, ఈ ధర్మములు పాటించకుండా కాశీవాసం చెయ్యరాదు. ఇవి చెయ్యగలననే దమ్ముంటే చెయ్యి. నిజానికి చెప్పాలి అంటే పెద్ద కష్టమేంది కాదని అనిపిస్తుంది కదా, చాలా సంతోషం. కానీ ఇవి కూడా చెయ్యనివ్వకుండా విఘ్నాలు అంటుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో కూడా తర్వాత ప్రక్రియలు చెప్తాడు. మొత్తాన్ని నిజంగా కాశీ మీద ప్రేమ అనేది ఉంటే శివరహస్యంలో చెప్పే కాశీ రహస్యం కంటే గొప్ప విషయాలు ఎక్కడ దొరకవండి, అంత రమ్యంగా చెప్పాడు. స్కాందంలోనూ బ్రహ్మవిత్తు పురాణంలో కూడా కాశీ విషయాలు చాలా చెప్పాడు. అసలు కాశీ గురించి పొగడని గ్రంథం ఉందా? కానీ ఇందులో విశేషించి రహస్యాలే చెప్తున్నాడు. అన్నీ కూడా మనం చూడలేని కాశీ, మనం చూడవలసిన కాశీ. ఈ చెప్పడంలో విశేషం ఒకటి ఉంది. ఎవరో వచ్చి దాడి చేస్తే ధ్వంసం అయిపోయింది ఆలయం, మరి ఇంతమంది రక్షకులు ఉన్నారుగా, ఎందుకు ధ్వంసం చేయగలిగారు? ఈ ప్రశ్నలకు సమాధానం ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చేసే స్థూలానికి ఏముందండి, మనం ఒకప్పుడు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎలక్ట్రికల్ హోల్డర్స్ ఉంటాయి, బల్బు తెచ్చి పెట్టాం, ఒకడు వచ్చి బల్బు పగలు కొట్టాడు, మళ్ళీ తెచ్చి బల్బు పెట్టుకుంటా అంతే. కానీ అక్కడ విద్యుత్ శక్తిని తీయలేరు, తెలుసుకోండి ఇక్కడ. కనుక కేంద్రము నక్షత్రం. అందుకే ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారు వద్దకు వెళ్ళి మాట్లాడుతున్న మాట అన్నారు, ఎన్ని మార్లు కాశీని చూశానయ్యా. మరి అక్కడ ఇన్ని ఉంటాయంటారు కానీ ఎక్కడ చూస్తే అక్కడ చిన్న చిన్న ఇరుకిరుకు దుకాణాలు, అంటే అక్కడ కూడా శివుడు ఉన్నాడయ్యా, శివలింగాలు ఉన్నాయన్నారు. మరి ఇవన్నీ ఉంటాయి కదండి, అవి చూసిన అనుభూతి రాదు కదా అంటే, క్షేత్రం అంటే సూపర్ స్ట్రక్చర్ కాదన్నారు. గొప్ప రహస్యమైన మాట అండి. కట్టడాలా క్షేత్రం అంటే? నువ్వు ఎన్ని కట్టుకో ఉంటుంది అక్కడ. తెలుసుకోవాల్సింది ప్రవహిస్తున్న విద్యుత్ తీగ మీద ఎన్ని పడేసినా లోపల విద్యుత్ ప్రసరిస్తూనే ఉంటుంది. అది ఆ క్షేత్రం యొక్క ప్రశస్తి, దివ్యం. అయితే సామాన్యులు తెలుసుకోలేరు, సాధకులు గురువాక్యాల మీద విశ్వాసంతో సాధన చేస్తే తప్పకుండా విద్యుత్ శక్తి గుండెకు తాకుతుంది, శివానుభూతి వల్ల ప్రతిష్ఠితం అవుతుంది. తెలుసుకోండి.